హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు శ్రీ సాయి రమాదేవి. నేను మీ రమాదేవి. ఈరోజైతే నేను తురుము పచ్చడి పెట్టుకున్నానండి. మామిడికాయ తురుము పచ్చడి. ఈ పచ్చడికి ఒక మామిడికాయ సరిపోయింది నాకు. నేను ఒక మామిడికాయతోనే పెట్టుకున్నానండి. కలెక్టర్ కాయలు, అంటు మామిడికాయలు అంటారు కదా, అట్లాంటి కాయ అయితే ఆ మామిడికాయ చూపించలేదండి, అది మిస్ అయిపోయింది. అయితే తురుము పచ్చడికి మామిడికాయని ఇలా సన్నగా తురుముకోవాలి. ఇది చాలా రుచిగా, చాలా టేస్టీగా ఉంటుందండి. దీనికి ఈజీగా చేసుకునే పని, ఈజీగా చేసుకోవచ్చు పచ్చడి కూడా. ఇదిగో నేను మామిడికాయని ఇలా తురుముకున్నానండి. తురుముకొని 2 కప్పులు, 2 గిన్నెలు, మా ఇంట్లో ఒక చిన్న గిన్నె ఉంటే ఆ గిన్నెతో కొలుచుకుంటున్నాను. ఇదైతే ఒక గిన్నె దీంట్లో వేసేసాను. ఇదిగో ఇంకొక గిన్నె అయితే ఇక్కడ ఉంది చూడండి. ఆ పిల్లలు ఉన్నారు కదండి, మా మనవరాళ్ళు అటు ఇటు లాగుతున్నారు కొంచెం. అయితే ఇదిగో ఇప్పుడు చూడండి, ఈ గిన్నెతో 2.5 గిన్నె అయిందండి నాకు ఈ తురుము అనేది. 2.5 గిన్నెతో కొలుసుకున్నాను. తర్వాత మనం స్టవ్ ఆన్ చేసుకొని బాండ్లు పెట్టుకొని దాంట్లో ఈ గిన్నెతోనే సగం ఊరికి ఆయిల్ తీసుకోవాలండి. ఇది ఏరుశనగ నూనె అయితే చాలా బాగుంటుంది. పల్లి నూనె అంటారు కదా, అది సగానికి ఆయిల్ తీసుకున్నాను. ఈ ఆయిల్ కొంచెం వేడైనాక 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ శనగపప్పు, ఒక 2-3 ఎండుమిర్చి వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇది కొంచెం బాగా చల్లారిపోయినాక, వేడి ఉండకూడదండి, చల్లారినాక అదే గిన్నెతో సగం గిన్నెకి కారం తీసుకుంటున్నాను. నాకు 2.5 గిన్నె తురుము కదండి, మామిడికాయ తురుము, సగం గిన్నెకి కారం తీసుకున్నాను. ఈ సాల్ట్ అయితే 2 స్పూన్లు తీసుకున్నానండి, తక్కువ ఉంది కదా. 2 స్పూన్లు సాల్టు, 1 స్పూన్ ఏమో అదే స్పూన్తో ఆవు పిండి, చిన్న చిటికెడంతా మెంతిపిండి వేసేసుకొని ఇది బాగా కలిపేసుకున్న తర్వాత ఈ తురుము అనేది దీంట్లో వేసేసుకోవాలండి. వేసేసుకొని ఇదైతే అంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలండి. అయితే దీంట్లో తాలింపులోనే కొంచెం ఇంగు ఉంటే వేసుకుంటే చాలా మంచిది, చాలా రుచిగా ఇంకా మంచి వాసన వస్తుంది. మా ఇంట్లో లేదు, నేను వేయలేదు కాబట్టి, ఉంటే వేసుకోవచ్చు. ఇంకా ఇష్టం లేని వాళ్ళు వేసుకోకపోయినా ఏం కాదండి, తినేవాళ్ళు అయితే వేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఈ తురుము పచ్చడి బాగా కలపడాలండి. ఇప్పుడు మొత్తం ఈ మసాలా అంతా కూడా దీనికి బాగా పట్టించి కలిపేసుకోవాలి. ఇలా కలుపుకోవడం ద్వారానే సగం టేస్ట్ అనేది వస్తుందండి. చూడండి, నేను చాలా బాగా కలిపేసేసిన తర్వాత మనం ఒకవేళ సాల్ట్ కానీ చాలకపోతే చూసుకోవచ్చండి. చూసుకొనేసి మళ్ళీ కలిపేసుకొని నేను బౌల్లోకి తీసుకున్నాను. ఇది బౌల్లోకి తీసుకొని ఒక 2-3 గంటలు కానీ మూతబెట్టి పక్కన పెట్టేసుకుంటే ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది, చాలా టేస్టీగా ఉంటుందండి. అయితే నేను కలిపినాక కొంచెం ఆ బాండిల్లోనే అన్నం కలిపేసి మా పిల్లలకి పెట్టేశాను. కానీ చాలా రుచిగా ఉందండి. 2 స్పూన్లు సాల్ట్ కూడా చాలా సరిపోయింది. పిల్లలు చాలా బాగుందన్నారు తింటుంటే కూడా. ఇదైతే రుచికి రుచి సూపర్ ఉంటుందండి. అయితే వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకోవాలి, అద్భుతంగా ఉంటుందండి. మీకు అందరికీ నచ్చద్దు అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి.